నమస్తే. డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ కోసం తన యొక్క డిఎస్పి పదవిని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారిణి మరియు రాజకీయవేత్త, అలాగే ఒక డాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఈమె ఒక సంచలనమైనటువంటి పోస్ట్ రాసింది ఫేస్బుక్లో. నేను ఒక బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను, లేదు ఇది మరణ వాంగ్మూలం అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక పోస్ట్ అయితే రాసింది ఫేస్బుక్లో. అసలు అందులో ఏముంది అంటే తెలంగాణ ఉద్యమం కోసం నా డిఎస్పి పదవిని నేను రాజీనామా చేశాను. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి చదువుకొని డిఎస్పి స్థాయికి ఎదిగి ప్రత్యేక తెలంగాణ కోసం ఆ ప్రభుత్వంలో అసలు తెలంగాణ కోసం నీళ్లు నిధులు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంటే ఆ సమయంలో నేను రాజీనామా చేశాను. కానీ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా నన్ను గుర్తించలేదు. కనీసం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సన్మానించని పరిస్థితి. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. 12 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. ఒంటరిగా అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ సతమతం అవుతా ఉన్నాను. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నాను. నా ఆరోగ్యం కోసం నా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, ఎవరు పట్టించుకోని పరిస్థితి. కనీసం ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు కూడా పిలిచి మాట్లాడని పరిస్థితి. ఉద్యమకారులు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పిలిచి ఏదైనా మాకు చేయబోతా ఉన్నారు, ఉద్యమకారులకు ఏదో జరగబోతుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేసినా కూడా ఎటువంటి జరగని పరిస్థితి. ప్రస్తుతం నా పరిస్థితి 8 సంవత్సరాలుగా నేను బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ బోన్ క్యాన్సర్ వల్ల నా ఎముకలన్నీ విరిగిపోయినట్టుగా, ఎముకలన్నీ తొంచి వేస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఎప్పుడు చనిపోతానో అంటూ భయపడుతూ ఉన్నాను. కానీ గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించి డెంగ్యూ అటాక్ అయింది, చికెన్ గున్యా అటాక్ అయింది, అలాగే ఈ వైరల్ ఫీవర్స్ వల్ల కూడా నేను ఇంకా చావుకి దగ్గరలో చెరువులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాను. దాదాపు 3 రోజులు అవుతుంది నిద్రపోక. 3 రోజుల నుంచి నిద్రలేక మృత్యుంజయ హోమం జపిస్తూ పడుకుంటా ఉన్నాను. ఏ క్షణంలో ఎప్పుడు చనిపోతానో తెలియని పరిస్థితి అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వైరల్గా మారింది తను రాసిన పోస్ట్. అలాగే గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా నాకు సన్మానించిన పరిస్థితి లేదు. కనీసం డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమం కోసం తన రాజీనామా చేసింది అని చెప్పేసి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు గుర్తించకపోగా కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ఏమైనా జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూసే సమయంలో నాకు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్ళి అసలు నాకు సంబంధించి అసలు డేటా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. అలాగే నేను వెళ్ళి 16 పేజీల నాకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఎక్కువగా మెన్షన్ చేసింది ఏంటంటే, నాకు గత ప్రభుత్వం నుంచి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. కాబట్టి నేను జాబ్ రిజైన్ చేసినప్పటి నుంచి నాకు రావాల్సినటువంటి అలవెన్స్లు దాదాపు 2 కోట్ల వరకు రావాలి, అవన్నీ ప్రభుత్వం నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రకమైనటువంటివి ఒక స్వీయ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 16 పేజీల స్వీయ రిపోర్టు. కానీ రిపోర్టు దాదాపు ఇన్ని రోజులు అవుతా ఉంది. మళ్ళొక 6 నెలల తర్వాత నాకు సంబంధించినటువంటి డేటా తీసుకున్నారు, ఏమైనా పరిశీలించారా, నాకేమైనా మేలు చేయబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగా తను రాసినటువంటి ఆ రిపోర్ట్ చెత్తబుట్టలో పడేశారు. మళ్ళీ పడేశారని చెప్పేసి నెక్స్ట్ మరో కాపీ నేను వాళ్ళకి మెయిల్ చేశాను. ఇప్పటికీ కూడా వాళ్ళ నుంచి స్పందన రాలేదు అని చెప్పేసి కూడా ఆవేదనతో రాసిన పరిస్థితి. ఇప్పటికైతే నేను చావు బ్రతుకుల్లో ఉన్నాను. ఎప్పుడో చనిపోతానో తెలియని పరిస్థితి. నేను చనిపోయినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా నా సమాధి దగ్గరికి వచ్చి, లేదా నా పోస్ట్ మార్టం అవార్డులు రివార్డులు లాంటివి నాకేం అవసరం లేదు, నా పేరుతో రాజకీయం చేయకండి, డిఎస్పి నళిని మన తెలంగాణ ఉద్యమకారిణి అంటూ ఇన్ని రోజులు లేని సానుభూతిని నా సమాధి దగ్గరికి వచ్చి చూపించకండి అని చెప్పేసి కూడా ఒక ఆవేదనతో రాసినటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క ఉద్యమకారుని కావచ్చు, ఉద్యమకారులను కూడా ఎవరిని కూడా గుర్తించకపోవడం, నా వల్లనే నేనే చావునోటు తలకాయ పెట్టి ఈ తెలంగాణను సాధించానని చెప్పేసి కేసీఆర్ చాలాసార్లు చెప్పుకున్న పరిస్థితి. కానీ ఏ ఒక్క ఉద్యమకారులకు కావచ్చు, ఉద్యమకారిణులకు కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కావచ్చు కనీసం 1 లక్ష 2 లక్షలు ఇచ్చిన పాపన పోని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో అయినా ఉద్యమకారులకు కొన్ని గజాల ఇండ్లు ఇస్తామని చెప్పారు, అలాగే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు, బీమా ఇస్తామని చెప్పారు, అలాగే డబ్బులు కూడా 1 కోటి రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఆ 1 కోటి రూపాయలు కూడా ఒక వేలలో లెక్కబెట్టేంత మందికి మాత్రమే ఇచ్చిన పరిస్థితి. చాలామంది ఉద్యమకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మా చావులను ఎన్నో కేసులైనా మేము కాలులో పెట్టుకున్న ఒకరు బుల్లెట్ కూడా కాలుకు తగిలి బుల్లెట్ గాయాలతో వచ్చిన పరిస్థితి. ఎంతోమంది కూడా రబ్బర్ బుల్లెట్లతో కావచ్చు, బుల్లెట్లతో ఎంతోమంది గాయాలతో ఇంకా కూడా ఆ గుర్తులు అనాలే ఉంచుకుంటూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్న పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కనికరం లేకుండా, కనీసం ఈ తెలంగాణను సాధించుకున్నాం,
లేదా కనీసం నేనే ముఖ్యమంత్రి అవ్వగలిగాను తెలంగాణలో అంటే వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని చెప్పేసి కూడా ఏ ఒక్కరోజు కూడా గుర్తించకుండా వాళ్ళని ఏ ఒక్కరోజు కూడా మాట్లాడకుండా వాళ్ళపైన కనీసం చర్చ కూడా చేయని పరిస్థితి. ఇప్పటికైతే తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున రోడ్లకు ఎక్కారు. అలాగే డిఎస్పీ నళినికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులందరూ తనకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి నళిని విషయంలో ఏమైనా మేలు చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే తను 16 పేజీల స్వీయ రిపోర్టుని ఇచ్చాను, కానీ దాన్ని చెత్తబుట్టలో వేశారు అని చెప్పేసి కూడా ఆవేదనతో బాధతో ఒక పోస్ట్ రాసిన పరిస్థితి. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకొని మరి ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? నళినికి ఏదైనా ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు నా కండరాలని లోపల ఉన్నటువంటి ఎముకల్ని మొత్తం విరిచివేస్తున్నట్టుగా తొలిచివేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. రాత్రులు నిద్ర లేకపోవడంతో మృత్యుంజయ హోమం చదువుతూ పడుకుంటా ఉన్నాను అని చెప్పేసి కూడా తను ఆవేదనతో రాసినటువంటి పోస్ట్. మరి పోస్ట్ సంబంధించి పెద్ద వైరల్ అయిన పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా తినకు సంబంధించినటువంటి మళ్ళొకసారి జాబ్లోకి తీసుకోవడమా, లేకపోతే తనకు ఆరోగ్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా తన అనవెల్స్ను 2 కోట్ల వరకు అడిగింది, మరి ఏమైనా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? మరి ప్రభుత్వం ఎటువంటి ఏమైనా తనకు సంబంధించినటువంటి మేలు చేసే విధంగా ఏమైనా ఆరోగ్యకు సంబంధించిన ఖర్చుల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ ఇచ్చి ఏమైనా ఆదుకునే పరిస్థితి ఉందా, లేకపోతే తన పరిస్థితి అంతేనా అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి ఏం జరగబోతుంది అని చెప్పేసి. కానీ చివరగా నళిని చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా యొక్క ఇబ్బందుల్ని నేను ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఈ తపనను, ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఈ 12 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నందుకు, ఈ బాధలన్నీ ఈ మాధ్యమం ద్వారా పంచుకుంటున్నందుకు ఈ ఫేస్బుక్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి, ఖచ్చితంగా ఇది మరణం వాంగ్మూలమే అని చెప్పేసి కూడా ఈ పోస్ట్ను ముగించిన పరిస్థితి. మరి చూడాలి ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా? అసలు నళిని విషయంలో కనీసం ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎటువంటి విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.